నిజంగా ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు. మేము డాక్టర్స్ కావాలనే కలలతోటి కష్టపడి చదువుకునే స్టూడెంట్స్ ఆశలన్నీ ఒక్క క్షణంలో మట్టి కలిసిపోయినట్లుగా మా పిల్లలు డాక్టర్స్ కావాలని కష్టపడి మరి చదివించిన తల్లిదండ్రుల కలల్ని, వారి కలల్ని క్షణంలో మరణం అనే మృత్యువు వచ్చి పట్టుకెళ్ళిపోయే విధంగా ఈ యొక్క ఇన్సిడెంట్ మనకు తెలుస్తుంది. అటు ఏరోప్లేన్లో ప్రయాణిస్తున్న వారిలో ఎవరు 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 ఏ ఏ కారణాల చేత ప్రయాణిస్తున్నారో, కొంతమంది భవిష్యత్తు కోసం, కొంతమంది చదువుల కోసం, కొంతమంది ఉద్యోగాల కోసం, ఎవరెవరు ఏ కారణాల చేత వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా గడపాలని ప్రయాణిస్తున్నారో సడన్గా మృత్యు అనేది వాళ్ళని తాకింది. ఏ ఒక్కరు కూడా అనుకోలేదు కొద్ది క్షణాల్లో మేము చనిపోతామని. అటు హాస్టల్లో ఉన్నవారు ఏ ఒక్కరు కూడా అనుకోలేదు కొద్ది క్షణాల్లో మేము చనిపోతామని. అది లంచ్ బ్రేక్ కావడంతో అందరూ నవ్వుతూ హ్యాపీగా గడుపుతున్న క్షణంలో అమాంతంగా మృత్యు అనే ఒక ఏరోప్లేన్ వచ్చి ఢీక్కొని కొద్ది క్షణాల్లోనే చెల్లా చెదురుగా ప్రాణాలు, అసలు ఎట్లా అంటే గుర్తు తెలియనట్టుగా శరీరం ముక్కలు ముక్కలుగా అయ్యి పడిపోయింది. ఈ ఇన్సిడెంట్ చాలా బాధాకరం. శత్రువుకి సైతం ఇలాంటి పరిస్థితి అస్సలు రాకూడదు. 240కి పైగా మంది చనిపోయారు. వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత బాధపడుతూ ఉంటాయి. మా పిల్లలు డాక్టర్స్ కాబోతున్నారనే ఆశలు నిరాశలుగా మిగిలిపోయినాయి, లేదా మా కొడుకు ఫారెన్ వెళ్తున్నారా అనే ఆశలు నిరాశలుగా మిగిలిపోయినాయి. ఈ జీవితం నీటి బుడగ లాంటిది. ఏ క్షణమైనా మన మృత్యు వచ్చి మన తలుపు తట్టొచ్చు.